హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సోమేష్. నేను తైవాన్లో పిహెచ్డి కంప్లీట్ చేసి పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా వర్క్ చేస్తున్నాను. కౌషింగ్ మెడికల్ యూనివర్సిటీ తైవాన్లో వర్క్ చేస్తున్నాను. నేను ప్రజెంట్ ఇక్కడ 5.5 సంవత్సరాల నుంచి ఉంటున్నాను తైవాన్లో. ఇక్కడ ఈ తైవాన్ గురించి, ఇక్కడ స్టడీ గురించి కొంతమందికి తెలియజేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఓకే, అంటే అందరూ మేజర్గా తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువగా యుఎస్, యూరోపియన్ కంట్రీస్, యూకే లేదా ఆస్ట్రేలియా ఇలాంటి వాటి చోటకి వెళ్తూ ఉంటారు హైయర్ స్టడీస్కి. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు కొంచెం యావరేజ్గా, అంటే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ స్టడీని కావాలనుకుంటే మీరు తైవాన్ని ఒక ఆప్షన్గా చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ చాలా బాగుంటాయి, స్టడీ కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ టాప్ నేషనల్ యూనివర్సిటీస్ అన్నీ టాప్ 500 యూనివర్సిటీస్ ఉన్నాయండి ఇక్కడ వరల్డ్ ర్యాంకింగ్లో. సో మీరు చూసుకోవచ్చు, వెబ్సైట్స్లో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ మొత్తం అవైలబిలిటీ దొరుకుతుంది. ఓకే, మీరు సబ్జెక్ట్స్ అన్నీ ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికిపోతుందండి ఈజీగా. ఓకే, ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా తైవాన్ గురించి. ఓకే, మీరు ఏదైనా కంట్రీకి వెళ్ళాలి హైయర్ స్టడీస్ కంటే ఇనిషియల్గా మీకు కావాల్సింది ఓకే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి, సర్టిఫికేట్ కావాలి. మీకు కావాల్సింది IELTS కానీ, GRE కానీ, టోఫెల్ కానీ ఎలాంటివి కావాల్సి వస్తుంది మీకు అక్కడికి వెళ్ళటానికి, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా. ఓకే, మళ్ళీ ఇంకోటి సెకండరీ ఏం కావాల్సి వస్తుందంటే ఫండింగ్ ప్రాబ్లమ్స్ అండి. ఈ రెండింటిని మీరు బేర్ చేసుకోగలిగితే, అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే ఇబ్బంది ఉండదండి, మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ అంత స్ట్రాంగ్గా లేని వాళ్ళకి ఓకే ఫైనాన్షియల్గా బడ్డీని అనిపిస్తుంది అక్కడ, కానీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తైవాన్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. సేఫ్టీ వైజ్ ఓకే మీరు తైవాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఫండింగ్ అంతా దొరుకుతుందండి మీకు ఈజీగా. ఎక్కడ యూనివర్సిటీల్లో అడ్మిషన్ దొరికినా కానీ మీకు ఫండింగ్ కంపల్సరీ దొరుకుతుంది. ఓకే, అంత కోర్సు ఫండింగ్ దొరుకుతుంది ఈజీగా. మీరు ఫండింగ్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ ఇయర్లీ 2 times ఉంటుందండి. ఓకే, సెప్టెంబర్లో ఒకసారి, అంటే సెప్టెంబర్ కంటే మీరు ఆల్మోస్ట్ మార్చ్, ఏప్రిల్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, జనవరికి ఉంటుంది స్ప్రింగ్ సెమిస్టర్. జనవరి నుంచి అంటే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఉంటుందన్నమాట స్ప్రింగ్ సెమిస్టరు. మీరు ఆ టైంలో అంటే అక్టోబర్కి మీకు అడ్మిషన్ అప్లికేషన్ దొరుకుతాయండి. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మీరు అక్టోబర్లో ఎండింగ్ డేట్ ఉంటుంది ఆల్మోస్ట్, మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మీరు అప్లై కావాల్సినవి ఏముంటుందంటే మీకు పాస్పోర్ట్ కావాలండి, ఐడెంటిటీ ప్రూఫ్ కంపల్సరీ పాస్పోర్ట్ అవసరం అవుతుంది. తర్వాత మీ మార్క్ లిస్ట్తో పాటు OD సర్టిఫికేట్ కావాల్సి వస్తుందండి, ఒరిజినల్ డాక్యుమెంట్, హైయర్ డిగ్రీది. అవన్నీ ఉంటే మీరు అప్లై చేసుకోవటం ఈజీ అండి. ఓకే, మీరు ఏదైనా PhD చేయాలనుకుంటే మీకు దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా అవసరం అవుతుందండి అప్లై చేయడానికి. మీరు ఇవన్నీ రెడీ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు మంచి అకాడమిక్ స్కోర్ ఉందంటే, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇప్పుడు వరకు, అంటే మాస్టర్స్ వరకు కానీ డిగ్రీ వరకు కానీ ఉందంటే మీరు మంచి యూనివర్సిటీస్ అండి, టాప్ యూనివర్సిటీస్. ఓకే, లిస్ట్ కొడుతుంటే ఈ రోజున గూగుల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. మీరు గూగుల్లో టైప్ చేస్తే తైవాన్లో టాప్ యూనివర్సిటీస్ అని అన్నీ వరుసనే వస్తాయండి. మీకు కావాల్సిన యూనివర్సిటీలో ఎవరెవరు ఏ ప్రొఫెసర్స్ ఉన్నారు, యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఫ్యాకల్టీ ఆప్షన్ దగ్గర మీరు ఫ్యాకల్టీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ అంతా దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తున్నారు, ఎలాంటి పబ్లికేషన్ పబ్లిష్ చేస్తున్నారు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అవన్నీ సెట్ చేసుకోండి.
సెట్ చేసుకున్న తర్వాత ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీ తర్వాత ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫెసర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతప్పుడు మీరు కేర్ఫుల్గా ఏ సబ్జెక్టు చదవాలనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు, రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు అనేది క్లారిటీగా ఒకసారి మీకు తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని అప్లై చేసుకోండి. ఓకే, వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఓకే మీకు అడ్మిషన్ అనేది యాక్సెప్టెన్స్ అయితే, మీ సర్టిఫికేట్ మీ అప్లికేషన్ యాక్సెప్టెన్స్ అయితే మీకు యాక్సెప్టెన్స్ లెటర్ వస్తుందండి. బై మెయిల్ వస్తుంది, బై కొరియర్ కూడా, బై పోస్టల్ కూడా వస్తుందండి. మీరు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఓకే యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిన తర్వాత అసలు ప్రొసీజర్ మొదలవుతుందండి. మీరు రావటానికి, తైవాన్ రావటానికి, ఇక్కడ తైవాన్ రావటానికి మీకు కావాల్సింది ఈ మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాల్సి వస్తుందండి. మెడికల్ సర్టిఫికేట్ అంటే పెద్ద ఇబ్బంది అయిన మెడికల్ సర్టిఫికేట్ ఉండదు. ఏదైనా సరే ఒక హాస్పిటల్కి వెళ్ళి కొంచెం వ్యాక్సిన్ వేయించుకోవాల్సి వస్తుందండి. ఓకే, దాంట్లో మెడికల్ సర్టిఫికేట్ మీరు ఏదైతే అంటారో ఇక్కడ ప్రతి యూనివర్సిటీకి ఒక్కొక్క మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ మెడికల్ సర్టిఫికేట్ అంటే కంప్లీట్గా తైవాన్కి సంబంధించిన ఒకే మెడికల్ సర్టిఫికేట్ నాకు తెలిసి. ఆ మెడికల్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో లిస్ట్ ఉంటుంది, ఏమేమి టెస్టులు ఉన్నాయో ఆ టెస్టులు చేయించేసుకుని వ్యాక్సిన్ ఏదైనా ఉంటే వ్యాక్సిన్ వేయించుకుని మెజిల్స్, రుబెల్లా మెజిల్స్ వ్యాక్సిన్ ఒకటి వేయించుకోవాల్సి వస్తుందండి. ఆ ఒక్క వ్యాక్సిన్ ఓకే, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అంటే ఆ నెంబర్ ఉంటుంది వ్యాక్సిన్ పైన, ఏ వ్యాక్సిన్ నెంబర్ ఏది తీసుకున్నారనేది ఒకసారి సంతకం చేయించుకొని స్టాంప్ వేయించుకుంటే డాక్టర్ దగ్గర నుంచి అదొకటి. ఆ మెడికల్ సర్టిఫికేట్ మీద మీరు గవర్నమెంట్ సూపర్వైజర్తో కూడా ఓ స్టాంప్ వేయించుకోవాల్సి వస్తుంది, అటెస్టేషన్ లాగా. ఓకే, అటెస్ట్ చేయించుకున్న తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్, ట్రాన్స్క్రిప్ట్స్ అంటే మీరు ఏదో అనుకోవద్దండి. ట్రాన్స్క్రిప్ట్స్ అంటే మార్క్ లిస్ట్ అండి. మీ మార్క్ లిస్ట్, ఒరిజినల్ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్, ఈ మెడికల్ సర్టిఫికేట్ అండి. ఓకే, మీ పాస్పోర్ట్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్ అటెస్టేషన్ చేయించాలండి. స్టేట్ గవర్నమెంట్ అటెస్టేషన్ అంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ అండి. హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ వాళ్ళది విజయవాడలో ఆఫీస్ ఉన్నట్లుంది. ఓకే, నాకు తెలిసినంతవరకు, ఎందుకంటే నేను అక్కడ చేయించాను. హెచ్ఆర్డి ఆఫీస్ విజయవాడలో ఉంది, అక్కడ చేయించుకోవాల్సి వస్తుంది అటెస్టేషను. ఓకే, హెచ్ఆర్డి ఆఫీస్కి వెళ్ళే ముందు స్లాట్ బుక్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది ఇండియాలో, ఎక్సెప్ట్ అంటే తెలంగాణ, హైదరాబాద్ కూడా నాకు తెలిసి ఆన్లైన్ అనుకుంటున్నాను. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా మీరు ఆన్లైన్ మొత్తం చేయించుకోవాల్సి వస్తుంది. అటెస్టేషన్ అంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. పాస్పోర్ట్కి ఎలా అయితే మీరు స్లాట్ బుక్ చేసుకొని అప్లై చేస్తారో, వెళ్తారో ఆఫీస్కి, పాస్పోర్ట్ ఆఫీస్కి, అట్లా చేయాల్సి వస్తుంది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళే ముందు ప్రతి డాక్యుమెంట్ని నోటరీ, ఓకే, ఆథరైజ్డ్ నోటరీ, లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ చేయించుకొని ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలండి. ఓకే, స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది 1 డే అయితే 500 ఎంతో ఉంటుంది. అది స్లాట్ బుక్ చేసుకునేటప్పుడే మొత్తం మనీ పే చేయాల్సి వస్తుంది. బ్యాంకులో కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్లై చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లాట్ మెన్షన్ చేసిన రోజున మీరు ఆఫీస్కి వెళ్తే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు 1 డే అంటే ఒక 500 ఎంత ఉంటుందండి. 3-4 డేస్, 1 వీక్ తర్వాత అయితే 250 ఉంటుంది. మీరు కావాల్సిన టైం ఉందనుకుంటే 1 వీక్ పెట్టుకోండి, లేదు 1 డే అయిపోవాలంటే సెలెక్ట్ చేసుకుని ఆ డేట్ని బుక్ చేసుకోండి. మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారండి అటెస్టేషన్ చేసి. స్టేట్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేయించాలండి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హైదరాబాద్లో ఉంది నాకు తెలిసినంతవరకు, సెక్రటేరియట్ దగ్గర. మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదండి. విజయవాడలో మీరు చూసుకోండి. ఓకే, అటెస్టేషను అక్కడ వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో మ్యాక్సిమం ఫ్రీ ఉందండి, ఎలాంటి ఫీజు లేదు. ఎవరిని, ఎలాంటి ఏజెంట్ని అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరు వెళ్ళినా కానీ చేసేస్తారు. మీరు వెళ్ళి పొద్దున్న వెళ్ళి ఇచ్చేసారంటే 12 ఇచ్చేయాలండి. ఓకే, మీరు వెళ్ళి ఇచ్చేసారంటే మరుసటి రోజు ఈవినింగ్, నెక్స్ట్ డే ఈవినింగ్ 5కి, 3కి, 5కి ఇస్తారండి. సర్టిఫికేట్లు తీసేసుకోండి. తీసుకొని ఈ సర్టిఫికేట్లు, ఒరిజినల్ పాస్పోర్ట్ అన్నీ తీసుకెళ్ళాల్సి వస్తుంది. పాస్పోర్ట్ పట్టుకుని మీరు ఎంబసీకి వెళ్ళాలండి. ఎంబసీ చెన్నైలో ఉందండి. మీకు చెన్నైలో ఉంది. చెన్నై తర్వాత ఢిల్లీలో ఉంది. పాసిబిలిటీ చూసుకోండి. చెన్నై అయితే బెస్ట్.
ఓకే, చెన్నైలోకి వెళ్తే మీరు ఈ అటెస్టేషన్ డాక్యుమెంట్స్తో పాటు మీరు ఇక్కడ రావడానికి ఎయిర్ టికెట్ కూడా తీసుకోవాలండి. ఫ్లైట్ టికెట్, 1 వే ఫ్లైట్ టికెట్ చాలండి. 1 వే ఫ్లైట్ టికెట్ తీసుకుని మీరు ఈ అడ్మిషన్ లెటరు, మెడికల్ సర్టిఫికెట్, మీ ఓడి ట్రాన్స్క్రిప్ట్స్ అంటే అదే మార్క్ లిస్టులు అన్నీ తీసుకుని ఎంబసీకి వెళ్తే ఎంబసీలో ఈరోజు ఇస్తే మీకు 2 days 1 week పడుతుందండి. ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల 1 weekలో మళ్ళీ మీకు ఇస్తారు. మీరు 1 week మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయండి, చెన్నైలో ఉన్నాయి. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు చేసిస్తారు ఈజీగా. ఓకే, కొంత మనీ తీసుకొని చేసిస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ట్రస్ట్ ఉన్న ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చేసిస్తారు. తీసుకున్న తర్వాత మీరు ఆ రోజున ఏదైతే రోజున అనుకుంటారో ఆ టికెట్ తీసుకుని అడ్మిషన్ లెటర్స్ అన్నీ పట్టుకుని ఇక్కడికి రావచ్చు, తైవాన్ వచ్చేయచ్చు. ఓకే, తైవాన్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏలియన్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుందండి, ఏఆర్సీ తీసుకోవాలి. ఏఆర్సీ తీసుకుంటేనే మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ, అంటే బ్యాంక్ అకౌంట్స్ కానీ అన్నీ తీసుకోవడానికి అది కంపల్సరీ అండి. మీరు ఇక్కడ ఉండటానికి కానీ ఏదైనా ఓకే ఇది తీసుకొని మీరు జాయిన్ అయిపోవచ్చు. చదువు అనేది చాలా బాగుంటుందండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సేఫ్టీ వైజ్ కానీ మీకు స్టడీ కానీ చాలా బాగుంటుంది. క్లాసెస్ అన్నీ చాలా అంటే 2 hours ఒక క్లాస్ ఉంటుంది. 2 hours ఒక క్లాస్ వచ్చేసి మీరు ముందే సెమిస్టర్కి జాయిన్ అయినప్పుడే ఏ సెమిస్టర్ ఆ సెమిస్టర్కి ముందే మీకు ఏ క్లాసెస్ చదువుకోవాలనుకుంటారో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇండియాలో లాగా పొద్దునుంచి సాయంత్రం దాకా ఫిక్స్డ్ క్లాసెస్ ఉండవండి. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన మీకు చదువుకోగలిగిన క్లాసులే సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని క్రెడిట్ సిస్టమ్ ఉంటుందండి తైవాన్లో, యూఎస్లో లాగానే ఉంటుంది స్టడీ. ఇక్కడ ఎక్కువ యూఎస్ను ఫాలో అవుతూ ఉంటారు తైవాన్ వాళ్ళు. సో స్టడీ మొత్తం క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీ కొంత క్రెడిట్స్ అనేది మెన్షన్ చేస్తుంది. ఆ కోర్సు వర్క్కి సంబంధించినంతవరకు మాస్టర్స్ అయినా పిహెచ్డి అయినా ఏ స్టడీకైనా క్రెడిట్ సిస్టమ్ ఉంటుందండి. అంటే మీకు 80% అబవ్ వచ్చిందనుకోండి ఒక క్రెడిట్ అని, లేదంటే 85 to 90 లేకపోతే 90 దాటితే 2 క్రెడిట్స్ అని ఉంటాయి. 75 అయితే 75 to 80 ఉంటుందండి. 75 to 80 అయితే ఒక క్రెడిట్ ఇస్తారండి. స్కోరుని బట్టి క్రెడిట్ అంటారు. ఒక క్రెడిట్ 2 credits అలా ఉంటుంది స్టడీ తైవాన్లో. మ్యాక్సిమం అంతా యూఎస్ని ఫాలో అవుతారండి తైవాన్ వాళ్ళు. మొత్తం యూఎస్ఏ ఉంటుందండి. ఓకే, చాలా బాగుంటుంది. సేఫ్టీ వైజ్ మీకు ఏ టైంలోనే తిరగొచ్చండి మ్యాక్సిమం. ఓకే, చాలా బాగుంటుంది. తినటానికి సంబంధించినవి తినటానికండి. వచ్చిన తర్వాత ఫుడ్ సిస్టమ్ అండి. ఫుడ్ అంటే మీకు వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయండి, రైస్ దొరుకుతాయి. ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్ సంబంధించిన స్టోర్స్ ఉన్నాయండి. ఓకే, ప్రతి చోట మీకు అవైలబిలిటీ ఉంటాయి, ప్రతి ప్లేస్లోనే మ్యాక్సిమం. కొన్ని ఇండియన్స్ కొంతమంది రెస్టారెంట్స్ పెట్టుకున్నారు, ఫుడ్ దొరుకుతుంది. మంచి ఎక్స్పెన్సివ్ ఉంటుందండి కంపేర్ చేసుకుంటే రూపాయితో. అంటే మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అనిపిస్తుంది. అంత అవసరం అప్పుడు చేసుకోండి. మ్యాక్సిమం కొంతమంది చేసుకుంటారు, లేకపోతే లోకల్ ఫుడ్ బయట తింటారు. ఓకే, ఇక్కడ జనాలు మీకు సంబంధించిన వరకు ఇక్కడ జనాలు ఎక్కువగా పోర్కు బీఫ్ తింటారండి. చికెన్, పోర్కు, బీఫ్, ఫిష్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, మనం చికెన్ చూస్ చేసుకోవచ్చు, ఫిష్ చూస్ చేసుకోవచ్చు. బయట దొరుకుతాయి, చికెన్ దొరుకుతుంది, ఫిష్ దొరుకుతుంది, వెజిటేబుల్స్ దొరుకుతాయి. తినడానికి ఎలాంటి ఇబ్బంది లేదండి. కందిపప్పు, మినపప్పు, కారం అన్నీ దొరుకుతాయండి. చింతపండు ఎక్కడా ఇబ్బంది లేదు తినడానికి, చాలా బాగుంటుంది. ఓకే, నేను ఎందుకని చెప్తున్నానంటే అందరూ యూఎస్ వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటారు. కానీ బెటర్ ఎడ్యుకేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి తైవాన్ కూడా ఒక మంచి ఆప్షన్. అది చూసుకోండి. రావటానికి ఎలాంటి టెస్ట్లు అవసరం లేదు. ఓకే, ఐఎల్స్ లేదు, టోఫెల్ లేదు, జిఆర్ఈ లేదు. ఓకే, కాకపోతే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత టోయిక్ అని ఉంటుందండి. ఓకే, మీకు చూసుకోండి. టోయిక్, TOIEC, టోయిక్, IEC, TOIEC ఉంటుందండి.
ఈజీ. ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ ఏమో 800 to 900 ఉంటాయి, కొన్ని యూనివర్సిటీ ఏమో 650 పైన ఉంటుందండి. ఈజీగా అయిపోతుంది, అంత టఫ్ కాదు, చాలా బాగుంటుంది స్టడీ. ఓకే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇక్కడ చాలామంది ఇండియన్స్ అమ్మాయిలు ఉన్నారండి, అబ్బాయిలు ఉన్నారండి, చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకుని పిహెచ్డీలు చేస్తున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, కొంతమంది జాబులు చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, కెమిస్ట్రీ చేసేవాళ్ళు, ఎంబీఏ చేసేవాళ్ళు అందరూ ఉన్నారండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఇవన్నీ చూసుకోండి. ఓకేనండి, ఎడ్యుకేషన్ వరకు చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి, బాయ్.